వైసీపీ ప్రభుత్వంలో మహిళలు బీసీలు ఎదుర్కొంటున్న అరాచకాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఆ మహిళ కన్నీటి ఆవేదన. కరోనా సమయంలో భర్త చనిపోయి 2 పిల్లలతో నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను ఆదుకుంటామని చెప్పిన వైసీపీ నేతలు అలా చేయకపోగా లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. ఇవి ఆరోపణలు కాదు, బాధితురాలి నోటి నుంచి వచ్చిన పచ్చి నిజాలు. నిండు సభలో 100 మంది ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వైసీపీ సానుభూతి పరురాలుగా ఉన్న బీసీ మహిళ చెప్పిన నిజాలు. అందరూ కలుసుకొని చంపేస్తున్నారు. ఈ రోజు మాకు ఏ ఆధారం లేదు, కనీసం ఇంటి బిల్లు కూడా పెట్టలేదు. నాకు పింఛని తప్ప నాకు ఏది రాలేదు. 5 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, అవి తిరిగి ఇవ్వకండి అని చెప్పి 5-6 వేలు ఖర్చు పెట్టుకొని ఆమె తీసుకొచ్చినాక ఏ పనికి రావు అమ్మాయి అని పూలు పారేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ కింద పోలేదని పండుగ లేదు, పప్పు లేదు. ఉగాది పండుగ రోజు నా పిల్లలు వేసుకుని నమాజ్ రోజు స్టేషన్ చుట్టూ 10 రోజులు ఉన్నాను. 10 రోజులు తిప్పుకున్నాను స్టేషన్ చుట్టూ. 10 గంటల వరకు, నైట్ 10 గంటల వరకు ఎస్ఆర్ రాలేదు, ఇంకొకరు రాలేదు అని నన్ను స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు. రాజీ చేసినా కూడా మళ్ళీ అదే మళ్ళీ పద్దెని రాపోండి, రేపు రాపోండి అని చాలా హింసలు పెట్టినారు. పండుగ పుట్లు కొట్టినారు, మా వాళ్ళని తాటి పంపించి మా పెద్ద వెళ్తా నన్ను కొట్టించినారు. చాలా విసార్లు పెట్టినారు నన్ను. ఒక రోజు కాదు, అసలు అత్తలతో కూడా కొట్టిస్తున్నారు నన్ను. కనగానపల్లి మండలం భానుకోటలో మాజీ మంత్రి పరిటాల సునీత బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించగా గ్రామానికి చెందిన బీసీ మహిళ గౌతమి తనకు జరుగుతున్న అన్యాయాన్ని అందరి ముందు చెప్పారు. కరోనా సమయంలో ఆమె భర్త కుంపటి కుళ్ళాయప్ప చనిపోయారు. అప్పటి నుంచి 2 పిల్లలతో అనాథగా గౌతమి మారిపోయింది. భర్త చనిపోయిన సమయంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మహిళకు అండగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా తమకు ధైర్యంగా చెప్పాలని అన్నారు. వారి మాటలు నమ్మిన మహిళకు 3 ఏళ్లుగా నరకం చూపిస్తున్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం సర్వత్రా కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మహిళపై దాడులు జరుగుతున్నాయని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది ఆ మహిళ. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ఇది పరాకాష్ఠగా చెప్పొచ్చు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ రెడ్డికి తెలుసుకుందాం. సురేష్, మహిళ ఆవేదన ఏంటి, ఏ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది? వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఏ తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, వేధింపులు ఉంటాయి. ఈ మహిళ చెప్పిన ఘటన ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. కనగానపల్లి మండలం బానకోట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఒక మహిళ తన ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమి అనే మహిళ తన ఆవేదన కళ్ళ కట్టినట్టు కూడా వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన భర్త కరోనా సమయంలో చనిపోయారు. అప్పటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు వచ్చి కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా చెప్పారు. అయితే కేవలం అది మాటల వరకు మాత్రమే పరిమితమైంది. ఏ ఒక్కటి కూడా అవి అమలు కావడం లేదు. తనకు రక్షణగా ఉంటామంటూ చెప్పిన వారు కూడా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా కూడా వినిపించింది. భర్త చనిపోతే సాయం చేస్తామని చెప్పిన వారు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. కేవలం మాటల వరకు మాత్రమే చూస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు స్టేషన్ లో కూర్చోబెట్టుతున్నారు. వరుసగా తనపైన దాడులు జరుగుతున్నాయి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహిళ గౌతమి కన్నీటి పర్యంతమయ్యారు. దీన్ని చూసిన మాజీ మంత్రి పరిటాల సునీత తలించిపోయారు. మీ కుటుంబానికి అన్ని విధాలా కూడా అండగా ఉంటాము, రక్షణగా ఉంటాము, ఖచ్చితంగా మీ పిల్లలతో పాటు మీ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా మహిళకు భరోసా కల్పించారు. అయితే వైసీపీ నేతలు ఈ తరహాలో చెప్పడం ఏంటి, తన కుటుంబానికి రక్షణగా ఉంటాము, ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఏదైతే డాక్యుమెంట్స్ కోసం, ఇతర పత్రాల కోసం వేలకు వేలు ఖర్చు చేసి ఆఫీసుల వద్దకు వెళ్తే ఇలాంటివి సరిపోవు, తన వద్దకు వచ్చినట్లయితే మీకు పనులు చేస్తామంటూ కొంతమంది వైసీపీ నేతలు పరోక్షంగా మాట్లాడుతున్నారు. చాలా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్న పరిస్థితి ఉందంటూ కూడా మాజీ మంత్రి పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఖచ్చితంగా తాను అన్ని విధాలా అండగా ఉంటానంటూ కూడా మాజీ మంత్రి పరిటాల సునీత మహిళను ఓదార్చారు. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ సురేష్.